జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే పురుషులు, తమ భార్యను సంతోషంగా ఉంచాలనుకునేవారు, వ్యక్తిగత జీవితాన్ని మరింత మెరుగుపరచాలనుకునే వారికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఇది మీకు అపారమైన శక్తి, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. జీవితాన్ని ఆనందించాలనుకునే పురుషులు, భార్యతో సంబంధాన్ని బాగుంచుకోవాలనుకునేవారు, వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచాలనుకునే వారికి మీకు అపారమైన శక్తి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ఒక మార్గం ఉంది. మీరు మీ భార్యతో సంబంధాన్ని నిర్మించడంలో ఇబ్బంది పడుతున్నారా? వయసు పెరిగే కొద్దీ బలహీనంగా మారిపోతున్నారా? ఉత్సాహం తగ్గిపోతుందా? వీర్యం లేదా శక్తి సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయా? అయితే మీకు సహాయం చేయడానికి నేను ఉన్నాను. స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు ఒకసారి కాల్ చేయండి. మీరు ఎదుర్కొంటున్న బలహీనత, లైంగిక శక్తిలోపం వంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వివిధ చోట్ల సలహాలు, సూచనలు తీసుకుని అలసిపోయారా? ములందనేది మర్చిపోలేని మాయాజాల పదార్థం. ఇది ఆఫ్రికా వంటి దేశాల్లో ఉపయోగిస్తారు. అక్కడి ప్రజలు చాలా బలంగా ఉంటారు. వారు ఈ పదార్థాన్ని నిత్యం వాడుతారు. వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఇది ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి శక్తిని మీరు లివ్ మస్ట్యాంగ్ క్యాప్స్యూల్లో పొందగలుగుతారు. లివ్ మస్ట్యాంగ్ క్యాప్స్యూల్ మీ ఉత్సాహాన్ని, శక్తిని రెట్టింపు చేస్తుంది. కొద్ది రోజుల్లోనే మీరు దీని ప్రభావాన్ని చూడగలుగుతారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి. స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు వెంటనే కాల్ చేయండి. మీ లైంగిక సంబంధిత అన్ని సమస్యల నుండి విముక్తి పొందండి. ఆశ ఉన్నా ఏమీ జరగడం లేదని అనుకునే పురుషులు మా దగ్గర సురక్షితంగా, గోప్యంగా సహాయం పొందవచ్చు. మేము మీ వ్యక్తిగత వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతాము. కాబట్టి ఈ రోజే నంబర్కు కాల్ చేయండి. మీ సమస్యలు చెప్పండి. పూర్తిగా రిలీఫ్ పొందండి. సార్, మీరు నాకు చెప్పండి, ఇది మీకెక్కడ దొరికింది? అంటే దీని గురించి మీకు ఎలా తెలిసింది? ఒక వయసు వచ్చిన తర్వాత మార్పులు రావడం సహజం. నేను నా జీవితాన్ని యవ్వనంలో ఎలా జీవించానో అలాగే జీవించాలనుకున్నాను. దీనికోసం నేను కొన్ని విషయాలు వెతికాను కూడా, సర్చ్ చేశాను కూడా. కానీ కొనడానికి భయం వేసింది. తరువాత నాకొకటి దొరికింది. దాన్ని తినడం వల్ల నాకు 20 ఏళ్ల యవ్వనపు అనుభూతి వచ్చింది. ఇది వాడాక మీకు ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ లేదా సమస్యలొచ్చాయా? లేదు లేదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేనిప్పుడు 50 ఏళ్లవాణ్ణి. కానీ ప్రతిరోజు ఏదో ఒకటి చేయడానికి దొరుకుతుంది. నా వయసు వాళ్ళు కూడా దీన్ని చాలా సులభంగా తీసుకోవచ్చు. ఈ వయసులో కూడా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. భారతదేశంలో వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పడంలో ప్రజలు సిగ్గుపడతారు. డబ్బనేది ఏమీ కాదు యారో, ఆనందంగా ఉండాలి. అవసరాలు ఎవరికీ ఉండవు. అడిగి తీర్చుకోండి, తీరకపోతే సహాయం తీసుకోండి. నేను కూడా అలాగే ముస్తాంగ్ది సహాయం తీసుకున్నాను. ఇప్పుడు సార్తో మీ అనుభవం ఎలా ఉంది? ఇప్పటికీ మేము అదే యవ్వనకు అనుభూతిని అనుభవిస్తున్నాం.